నమస్తే అండి. బియ్యం పిండితో చెగోడి తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండిని జల్లించి తీసుకోండి. స్టవ్ పై గిన్నె పెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసుకోండి. కొంచెం వేడయ్యాక దానిలో 1 స్పూన్ కారము, 1.5 స్పూన్ల ఉప్పు, కొద్దిగా వాము, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ మొత్తం కరిగి వాటర్ మరిగేంత వరకు ఉంచి స్టవ్ని సిమ్లో ఉంచి పిండిని కొద్దిగా వేస్తూ బాగా కలపండి. ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచండి. మూత తీసి పిండిని బాగా నొక్కుతూ ముద్దలా చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం వేడి మీదనే చేయండి. ముద్దలా అయిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని పీట పైన కానీ లేదా ప్లేట్ పైన కానీ వీడియోలో చూపించిన విధంగా పిండిని తాల్చండి. ఇలా చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మధ్యలో కట్ చేసి 2 చివర్లన అంటించండి. మీరు ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచండి. తెలంగాణలో అయితే చెగోడిని ఈ షేప్లోనే చేస్తారు. ఇలా చేసి అన్నీ పక్కనుంచండి. ఒక చిన్న ఐడియాతో చెగోడీలు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. మురుకుల గొట్టం తీసుకొని దానికి లోపటంతా ఆయిల్ అప్లై చేయండి. ఇలా చేసిన తర్వాత కొంచెం పిండి ముద్దను గొట్టంలో ఉంచి మూతను బిగించండి. తర్వాత ఒక లైన్ లాగా వేసుకోండి. చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నెమ్మదిగా తాల్చండి. వీడియోలో చూపించిన విధంగా చెగోడీలా చుట్టండి. మీరు ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చెగోడీలు వేసి కదల్చకుండా అలానే ఉంచండి. కొద్దిసేపటి తర్వాత గరిటతో అటు ఇటు కదుపుతూ కాల్చండి. మధ్యలో టర్న్ చేస్తూ అన్ని వైపులా సమానంగా కాల్చండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. మీరు మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. మనకు సౌండ్ తోటే అర్థమవుతుంది ఇవి క్రిస్పీగా అయ్యావా లేవా అని. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి తీసి ప్లేట్లో వేసుకోండి. మనకు 15 నుండి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. తెలంగాణలో అయితే చెగోడీలు ఈ షేప్లోనే చేస్తారు. చెగోడీలన్నీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి కూడా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా కాల్చి తీసి ప్లేట్లో వేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.